కృష్ణా నదీ జలాల మీద, గోదావరి నదీ జలాల మీద గత కేసీఆర్ ప్రభుత్వం స్టాండ్ ఏంది, ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టాండ్ ఏంది, ఈ 5 నిమిషాల వీడియోలో పూర్తి ఆధారాలతో చూడండి. కృష్ణా జలాలు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు KWDT 1 అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 కేటాయించింది 811 టీఎంసీలు. అందులో ఆంధ్ర ప్రాంతానికి 512 టీఎంసీలు కాగా తెలంగాణ ప్రాంతానికి కేవలం 299 టీఎంసీలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ డేటెడ్ 26 జూన్ 2015లో క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేశారు. యాజ్ పర్ ది KWDT Award 1, the erstwhile state of Andhra Pradesh has been allocated 811 TMC utilization in various projects as en bloc. However, as per the arrangements or various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఆనాడు కృష్ణా జిల్లాలో ఆంధ్ర ప్రాంతానికి 64% సింహభాగం నీళ్లు కేటాయించబడడానికి, తెలంగాణలో కేవలం 36% నీళ్లు కేటాయించబడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. 50 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలను నడిపిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, నీటిని వినియోగించకపోవడం వల్ల ఆనాడు ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తమ రాష్ట్ర హక్కులు కాపాడుకోవడం కోసం కేసీఆర్ ప్రభుత్వం సెక్షన్ 3 కింద కొత్త ట్రిబ్యునల్ కొరకు 9.5 సంవత్సరాలు కొట్లాడితే 2023లో కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్తో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ఇది ఒక పెద్ద విజయం. ట్రిబ్యునల్లో ఒక పక్క తెలంగాణ కోసం 763 టీఎంసీల నీటి వాటా కోసం గత కేసీఆర్ ప్రభుత్వం వాదనలు జరిపింది. ఫైనల్ జడ్జిమెంట్ అవార్డు వచ్చేలోపు తెలంగాణకు తాత్కాలికంగా 299 టీఎంసీలు కాదు, 811 టీఎంసీలలో సగం అంటే కనీసం 405 టీఎంసీలు కేటాయించాలని కోరితే తప్పుబట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో జరిగినటువంటి KRMB మీటింగ్లో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృష్ణా జిల్లాలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలను చాలని ఒప్పుకునేది నిజం కాదా? ఇదే ప్రూఫ్ ఈ సంవత్సరం KRMB లెటర్ డేటెడ్ 17th February 2025లో క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్స్, the board decided that sharing of water between both states may be followed at 66% to Andhra Pradesh and 34% to Telangana. ట్రిబ్యునల్ ముందు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కానీ న్యాయవాదులు కానీ తెలంగాణకు హక్కుగా కనీసం 763 టీఎంసీల నీటిని కేటాయించాలని వాదిస్తుంటే, ఇంకో పక్క ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు కృష్ణానదిలో 500 టీఎంసీలు చాలు అనడం తెలంగాణ ప్రయోజనాలకు గండిగొట్టడమే, మన వాదనను ట్రిబ్యునల్ ముందు బలహీనపరచడం. గత సంవత్సరం కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను KRMBకి అప్పజెప్పే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి వ్యతిరేకించకపోతే, కేసీఆర్ గారు క్షేత్రస్థాయిలో నల్లగొండలో సభబెట్టి గర్జిస్తే అప్పుడు నిద్రలేచి హుటాహుటిన KRMBకి ప్రాజెక్టులు అప్పజెప్పబోమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. గోదావరి జలాలు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం 100% ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఎపెక్స్ కౌన్సిల్ ముందు కానీ GRMB ముందు కానీ ఈ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేయకుండా, పర్యావరణ క్లియరెన్స్ లేకుండా, CWC అనుమతులు పొందకుండా ప్రస్తుతం 200 టీఎంసీలు, భవిష్యత్తులో 400 టీఎంసీల నీటిని తరలించుకుపోయే హక్కు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? గోదావరి జలాలలో తెలంగాణకు కేటాయించబడ్డ 968 టీఎంసీలలో మన హక్కుగా రావాల్సిన నీటి వాటా కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను అనుమతి అడగడం ఏందో అర్థం లేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకారం గోదావరి నదీ జలాలలో దాదాపు 3000 టీఎంసీలు సముద్రంలో వృధాగా పోతున్నాయి. అందులో ప్రోరాటా బేసిస్ ప్రకారం 65% తెలంగాణకు అంటే 1950 టీఎంసీలు కావాలని గత కేసీఆర్ ప్రభుత్వం అడిగింది. ఆల్రెడీ కేటాయించబడ్డ 968 టీఎంసీలు ప్లస్ 1950 టీఎంసీలు మొత్తం వెరసి తెలంగాణకు 2918 టీఎంసీలు కావాలని గత కేసీఆర్ ప్రభుత్వం కొట్లాడితే, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోదావరి జలాలలో తెలంగాణకు కేవలం 1000 టీఎంసీలు సరిపోతాయనడం శోచనీయం, అత్యంత బాధాకరం. మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్లు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్ గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. 3000 మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము.
బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారు డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించి తెలంగాణ ప్రాంతానికి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల జరిగే నష్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టి లేపితే అప్పుడు నిద్రలేసింది ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ పరిశీలించకుండా బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని మొన్న కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడం హర్షణీయం. ఇది ముమ్మాటికి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన జల విజయం. ఇది తెలంగాణ ప్రజల విజయం అంటే మీ విజయం. బనకచెర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు. బనకచెర్ల ఊసే లేనప్పుడు, ప్రస్తావనే లేనప్పుడు 21 సెప్టెంబర్ 2016 నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన విషయం, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే అందుకు తెలంగాణ అంగీకరించదని కేసీఆర్ గారు ఎజెండా నంబర్ 5లో ఆనాడే స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపేసే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తుంది.